అంత కోపం వస్తుంది నాకు. 3 hours 42 minutes ఉంది ఇంకా. అంత హైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే నేను. సీరియస్లీ దెబ్బకి నా నిద్ర అంతా ఎగిరిపోయింది. బా జుట్టు అంతా ఖరాబ్ అయింది. మంచిగా ఉన్నానా నేను? కామెడీ ఉన్నానా? లుక్స్ గుడ్ ఉంటలే కదా ఇది. ఎనీవేస్ I'm more excited about my helmet. Join us. Okay. Yay! Cheers! Thank you! Butterfly, butterfly. Really, that's true. Yep. Especially me. అమ్మ చెప్పింది బిరూబీకి వెళ్ళండి. I'm looking so pretty here. And welcome back to our channel Fashion Street. This is Navina. This is your first time watching our videos. My channel ఇంకా చాలా videos ఉన్నాయి. Please check it out. మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి and also hit bell icon. We are going on a 5-day trip. ఇది సిడ్నీ నుంచి 4.5 hours దూరంలో ఉంటుంది. This is day 1. It's just started. యాక్చువల్గా అయితే మేము మార్నింగ్ 7కి స్టార్ట్ అవ్వాలన్నమాట ఇంటి నుంచి. బట్ అంత తర్వాత అనుదీప్కి మీటింగ్స్ అంతా ఆక్యుపైడ్ ఉండే అనమాట. సో అస్సలు వెళ్ళలేకపోయినాం. సో ప్లాన్ ఏముండే అంటే 7కి స్టార్ట్ అయిపోతే 2.5 hours మాకు హండ్రెడ్ వ్యాలీలో ఉంటే అక్కడ వైన్ టూర్స్, వైన్ టేస్టింగ్, చీజ్ టేస్టింగ్ అట్లా కొన్ని ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంటుందంట. సో ఫస్ట్ డే అట్లా ప్లాన్ చేసుకున్నాం ఆన్ ద వేలో అట్లా వెళ్ళొచ్చు అని చెప్పేసి. బట్ ఈ 5 daysలో ఒక డే రోజు అది పెట్టుకున్నాం అనమాట. బట్ రోజు హండ్రెడ్ వ్యాలీ మిస్ అయింది కాబట్టి డైరెక్ట్ మేము నైట్ ఆల్రెడీ 4:30 అయిపోయింది. అండ్ ఇది వింటర్ కాబట్టి ఫుల్ చీకట్ అయిపోతుంది అనమాట 5:30కే. అంత కోపం వస్తుంది నాకు. డే ఎక్కువ ఉంటే ఎక్కువ మంచిగా బయట స్పెండ్ చేయొచ్చు కదా. బట్ ఎనీవేస్ మేమైతే డైరెక్ట్ నైట్ స్టే చేసే ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. సో ఇంటి నుంచి మేము స్టే చేసే ప్లేస్ చారి. సో చారి 3.5 to 4 hours అనమాట. ట్రాఫిక్ ఉంది. 4 hours అవుతుందో 4.5 hours అవుతుందో. సో రేపటి నుంచి ట్రిప్ లైక్ ప్లేసెస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సూపర్ ఎక్సైటెడ్. అండ్ మేము ఈ ట్రిప్ ఎట్లా ఎంజాయ్ చేస్తాం అండ్ ఏ ప్లేసెస్ విజిట్ చేస్తాం ఎట్లా అవుతుంది అనేది ఈ వ్లాగ్ అనమాట. దిస్ ఇస్ ఫర్ our memory. Without further delay, let's get our trip started. Oh my goodness. 3 hours 42 minutes ఉంది ఇంకా. But I'm very excited. నాకు ఈ ప్లేస్ మస్తు నచ్చింది. దెబ్బకి నా నిద్ర అంతా ఎగిరిపోయింది. I was so sleepy. Of course. పడుకున్నా. ఈ ప్లేస్ ఎంత బాగుంది కదా, అందుకే నేను ఇంట్రో వీడియో చేసేసామని చెప్పి చేసేసిన. Videos and photos makes a woman. Really, that's true. Yep. Especially me. Day 1, Malu. So day 1 చారికి అయితే వచ్చేస్తాం. అండ్ సో హియర్ వి గోనా స్టే. రేపు కూడా ఇక్కడనే కదా స్టే. Yes. Yeah, so tomorrow also we're gonna stay in the same room. Time 7:47 అయ్యింది. Anudip is looking for restaurants. So night dinner చేసి మంచి రెస్ట్ తీసుకొని because we had a long drive now. Yeah, రేపటి నుంచి అయితే ఫుల్ తిరిగేది ఉందన్నమాట. వాకింగ్ running full bank. We're gonna have lots and lots of fun. నాకు ఈ రూమ్ అయితే ఎంత క్యూట్ గా నచ్చింది. బాగుంది, warm and cozy. The actual trip is yet to start, so అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీన్ వైల్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, I'll see you in a bit. బాగుంటుంది. ఓకే, సో అదొకటి. రైస్ ఏంటో లేకపోతే 2 noodles తింటారా? నూడిల్స్. 2 noodles. ఇప్పుడే డిన్నర్ కోసం రెస్టారెంట్లో ఫుడ్ పిక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి పోయి మేము రూమ్లోనే తిందామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. I'm gonna show what we ordered now. And we got some red spring rolls. Spring noodles. Patsy, ew. 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 I have tasted it. Looks yum though. So my day 1 dinner Thai cuisine. We're gonna have our dinner now and we'll see you tomorrow. Good night. Welcome to day 2.
ఇప్పుడు మేము క్వాడ్ బైకింగ్ కి వెళ్తున్నాం అన్నమాట. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఐమ్ గోనా ఎక్స్పీరియన్స్ దాట్. సూపర్ డూపర్ ఎక్సైటెడ్. సో ఇది మేము ఉండే ప్లేస్ లో బయట వ్యూ అన్నమాట. ఒక వింటేజ్ లుక్ ఉంది, దట్స్ వై ఐ క్యాప్చర్డ్. మేము ఇప్పుడు వెళ్ళే క్వాడ్ బైకింగ్ నెల్సన్ బే రూట్ లో ఉంటది అన్నమాట. ఇది పోర్ట్ స్టీఫెన్స్ లో ఉంది. నన్ను కార్లో కూర్చోమని చెప్పి అనుదీప్ మాట్లాడడానికి వెళ్ళినాడు అనమాట క్వాడ్ బైకింగ్ వాళ్ళతోటి. సో మాదైతే అరౌండ్ ఐ థింక్ 11 o'clock ఉంది. మేమైతే 10 o'clockకే వచ్చేసినాం. యాక్చువల్లీ పొద్దున లేట్ లెగుస్తా, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నాకు 3.5 hours అని చెప్పినాడు డ్రైవర్. కానీ 1 hour ముందు తీసుకొచ్చినాడు నన్ను ఇక్కడికి. అందుకని నన్ను ఇక్కడ కూర్చోబెట్టి కార్లో హీ వెంట్ టు చెక్ ఆన్ దెమ్. యాక్చువల్ దీంట్లో 3 levels ఆఫ్ రైడ్స్ ఉన్నాయి అనమాట. అంటే వెరీ బిగినర్ లైక్, అండ్ ఇంకొకటేమో లైక్ నార్మల్ డ్రైవర్స్ కి అన్నట్టు ఉంది, హూ ఫీల్ నర్వస్ అట్లా. అండ్ ఇంకొకటేమో సూపర్ ఎగ్జైటింగ్ అట్లుంది అనమాట. అఫ్ కోర్స్ ఐ ఫీల్ నర్వస్, బట్ మేమైతే సూపర్ ఫాస్ట్ దే తీసుకున్నాం అనమాట. రియలీ ఎగ్జైటెడ్ అట్ ద సేమ్ టైమ్ ఐమ్ రియలీ నర్వస్. అనేది కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని లోపలికి వెళ్ళి ఐ డోంట్ నో వాట్ వి గోనా డు. లెట్స్ గో. తీసుకొని హెల్మెట్. No, we gotta try. We gotta try? Yeah. Okay. సో ఇక్కడ హెల్మెట్స్ ఉన్నాయన్నమాట. హెల్మెట్స్ ని ట్రై చేయమని చెప్పినారు. సో వీఆర్ ట్రైయింగ్ నౌ. ఐమ్ గోనా ట్రై మై హెల్మెట్. ఇది వద్దా? ఓకే, హౌ టు క్లోజ్ దిస్? కానీ ఇది పెద్ద ఉంది. బా జుట్టంతా ఖరాబ్ అయింది. I think this is fine. I'm tight enough. It's too tight. This is loose. This is tight. I think first one. Going with this one. Swing, swing. మంచిగా ఉన్నానా నేను? కామెడీ ఉన్నానా? Looks good. పర్ఫెక్ట్. వావ్, ఇవి మాకు ఫ్రీ ఇచ్చినారు. ఐ మీన్ అందరికి ఫ్రీయే. ఏమైందంటే మేము హెల్మెట్స్ ట్రై చేసినాం కదా, సో మా సైజెస్ కి పక్కన పెట్టుకున్నాం అనమాట. అండ్ అనుదీప్కి ఏమో XL ఫిట్ అయింది. నేను XXL తీసుకున్నా. వండరింగ్ అట్లా ఫిట్ అవుతుంది, నాది కొంచెం చిన్న ఉంటుంది కదా అని. కానీ ఆమె వచ్చి అది నీకు చాలా పెద్ద అవుతుంది అని చెప్పి వేరే సైజ్ ఇచ్చింది అనమాట. అండ్ అవి జస్ట్ సైజే, బట్ లోపలికి పోయినాక మళ్ళీ మనకు అక్కడ హెల్మెట్ సైజ్ చూసుకోవడానికి అంత టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇక్కడే సైజ్ చూసేసుకొని అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ ఇచ్చేస్తారు అనమాట. సో ఐ గాట్ మీడియం అండ్ హీ గాట్ XL. లెట్స్ గో. నాకు ఇప్పుడే ఒక జోక్ ఇచ్చినాడు. దూరంలో ఉంది. నేను అంత హైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే నేను. సీరియస్లీ, లెట్ మీ షో యూ. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీ, దూరంలో ఇక్కడ ఒకట్లా క్రీమ్ కలర్ కనిపిస్తుంది కదా. నేను అదేదో బిల్డింగ్ అనుకున్నా, బట్ దట్స్ ద శాండ్. ఒక హిల్ లాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వీ కేమ్ హియర్. ఫైటర్ వరల్డ్ ఏవియేషన్ హెరిటేజ్ సెంటర్ అంట. సో ఇది క్వాడ్ బైకింగ్ కి జస్ట్ 1 kilometer ఉంది. అండ్ వీ కేమ్ హియర్ టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఎంత క్యూ ఉందో ఇక్కడ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పొద్దున ఇంత క్యూ ఉంటుందని. వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ బ్రేక్ఫాస్ట్. అందరు ఫోటోగ్రాఫర్స్ అక్కడ నించొని రెడీగా ఉన్నారనమాట, కెమెరాస్ పట్టుకొని. ఇది ఏవియేషన్ సెంటర్ కదా, సో ఫ్లైట్స్ అవన్నీ పోతాయని. థ్యాంక్ యూ. ఈరోజు థర్స్డే కాబట్టి ఐ హ్యావ్ టు ఈట్ వెజ్. సో ఐ గాట్ మై క్రోసాంట్. ఈ బటర్ మస్తు సాఫ్ట్ ఉంది, ఫ్రెష్లీ మేడ్ ఏమో కదా. యా, cheers. బాగుందా? యా. మాకు ఈ ఆరెంజ్ కలర్ వేస్ట్ ఇచ్చినారు. ఉంటలే కదా ఇది. ఎనీవేస్, అండ్ ఈ కార్స్ లో ఇప్పుడు అందరినీ రైడ్ చేసే వాళ్ళని తీసుకొని వెళ్తారు. Nick's already taken off the lemon. హెయిర్ క్యాప్ ఇచ్చినారు హెల్మెట్ పెట్టుకునే ముందు. Go to take helmets.
Alright. పట్టట్లే. Yeah, perfect. వాళ్ళు పెడతారు ఇక్కడ. Let's take another. He got the crazy one. Look at that. It's cute. Are you excited? More excited about my helmet. So ఇవే అన్నమాట ఈరోజు మేము ఎక్కే క్వాడ్ బైక్స్ అండ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. All right. Go crazy. Go on. Yeah, I know. All right. Oh, this one? Yeah. Come join us. Hey, come on. Okay. Yay! Cheers! Thank you. Yep, perfect. Hey, she still must taste. I had a great experience. ఫస్ట్ బిస్కెట్ అని అనమాట కొంచెం, తర్వాత నేనే లీడ్ చేసిన టీమ్. ఎస్ అన్నో వస్తుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇప్పుడు మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట, ఒక చిన్న మినీ అడ్వెంచర్కి. నౌ లెట్స్ గో. We are at Toboggan Hill Park and I got dress changed. పొద్దున ఆ డ్రెస్ ఓన్లీ ఫర్ దట్ క్వాడ్ బైకింగ్ అనమాట. అండ్ ఆఫ్టర్ దిస్ వన్ వీఆర్ గోయింగ్ టు వన్ బ్యూటిఫుల్ ప్లేస్. సో స్టే ట్యూన్, అసలు స్కిప్ చేయకండి. ఓకే, మనం ఈ పార్క్కి ఎంటర్ అవ్వక ముందే ఒక వేవర్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. హీఈస్ యాక్చువల్లీ డూయింగ్ దాట్. అండ్ మేము ఈ పార్క్కి వచ్చిన రీజన్ ఓన్లీ వన్ రైడ్, టొబోగన్ రైడ్. అది మెయిన్ అనమాట. యాక్చువల్గా ఆన్లైన్లో $10 టికెట్, ఈరోజు పబ్లిక్ హాలిడే కాబట్టి $15. అండ్ ఆల్సో 60 to 70 minutes. నేను యాక్చువల్లీ ఇది ఇన్స్టాగ్రామ్ చూసి రైడ్ ఎంత ఎగ్జైట్మెంట్ అనిపించింది. దాని ఒక్క రైడ్ కోసమే ఈరోజు వచ్చాం అన్నమాట ఇక్కడికి. Let's see how it goes. సో బోర్డ్ అట్లా ఉంటుంది, ముందుకు వెళ్ళాలంటే పుష్ చేయాలి లైక్, అండ్ స్లో అవ్వాలి అంటే ఫుల్ బ్యాక్ ద బోర్డ్. సో ఇప్పుడే మా టొబగన్ హిల్ పార్క్ రైడ్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అయితే స్లోగా ఇట్లా బోరింగ్ ఉండే అనమాట, బట్ ఎండ్లో మాత్రం క్రేజీ ఉంది. నాకైతే మస్తు నచ్చింది. ఐ లవ్డ్ ఇట్. సో ఇంకా మిగతా రైడ్స్ అయితే మొత్తం అన్ని కిచ్చుకున్నాయి అనమాట, చిన్న చిన్నవి. సో మనకు సెట్ కావు కాబట్టి ఇంకా ఆ టికెట్స్ ఏమీ తీసుకోలేదు. ఓన్లీ ఆ సిగ్నేచర్ రైడ్ అంటాం కదా, సో దానికి మాత్రమే తీసుకున్నాం. అండ్ ఇట్స్ రియలీ వర్త్ ఇట్. నాకైతే నచ్చింది. అండ్ లక్కీగా మన హైదరాబాద్ వాళ్ళే దొరికినారనమాట అక్కడ. సో వీడియో తీసినారు,
ఆమెకి ఇచ్చేసి ఫోన్ ఇచ్చేసి నీ దగ్గరనే పెట్టుకో మమ్మల్ని ఇట్లా వీడియో తీయని చెప్పిన. అండ్ షీ రియల్లీ ట్రైడ్ హర్ బెస్ట్ టు క్యాప్చర్ ఆర్ వీడియో. అండ్ నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది వీడియో చూసినాక. యా, సో ఇక్కడ నుంచి మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. స్టే ట్యూన్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ టైం 3:10 అయింది. రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్. సో లెట్స్ సీ లంచ్ ఏం చేస్తామో. బట్ he will definitely have some idea. So manam bindas anamata. Where are we going? Out in the garden. Butterfly, butterfly. Out in the maze. Out in the maze. Yeah. ఇక్కడ ఒక maze ఉంది. maze అంటే పజిల్ లాగా అన్నమాట. లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు రావడానికి మనం కనుక్కోవాలి రూట్. If there is something interesting, then I'm gonna shoot that. Sunset time ki we are going to a beautiful place. Let's go. As I mentioned, he's gonna have some idea on jumping at lunch ki. So he's taking me to the lunch now. The edamame. It's gonna bond. సో యాక్చువల్గా ఇది బిరూబీ బీచ్. ఈ బీచ్ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, లైక్ ఇది నా ఫ్రంట్ అండ్ కొంచెం చుట్టూ మొత్తం వైట్ శాండ్ అనమాట. కంప్లీట్లీ ఒక డెజర్ట్ లాగా ఉంటుంది, కంప్లీట్ వైట్ శాండ్. సో ఒక సైడ్ మొత్తం శాండ్ డ్యూన్స్ ఉంటుంది అండ్ అక్కడ సైడ్ మొత్తం బీచ్ అనమాట. అండ్ మీకు నా రేస్ లైక్ సన్ రేస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ సన్సెట్ అవుతుంది, బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో యాక్చువల్లీ మేము షోల్ బే బీచ్ కి వెళ్దాం అనుకున్నాం అనమాట. దట్స్ ద బెస్ట్ సన్సెట్ టు వాచ్ అని చెప్తే, కానీ ఇందాక మేము రెస్టారెంట్ లో తిన్నాం కదా. సో అక్కడ ఏంటి అంటే ఆమె చెప్పింది బిరూబీకి వెళ్ళండి, యూ విల్ గెట్ ద బెస్ట్ సన్సెట్ వ్యూ అని చెప్పి. సో విచ్ ఇస్ వై వీఆర్ హియర్. అండ్ ఇప్పుడైతే ఎంత మంచిగా కనిపిస్తుంది అసలు. ఐమ్ లుకింగ్ సో ప్రెటీ హియర్. అనుదీప్ అక్కడ వచ్చి చూపిస్తున్నాడు అనమాట, అక్కడ క్యామెల్స్ వెళ్తున్నాయి అని చెప్పి. సో బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా అవన్నీ క్యామెల్స్ అనమాట. లుక్ ఎట్ దట్, ఎంత లైక్ ఒక డ్రీమ్ లాగా ఉంది ఇక్కడ. చాలా నచ్చింది. ఈ వీడియోలో మీకు శాండ్ అట్లా తెలుస్తలే కానీ ఇట్స్ కంప్లీట్లీ వైట్ శాండ్. మనం ఏదో మూవీలో చూస్తాం కదా అట్లుందన్నమాట.